హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0 క్లాస్లో మనం ఏంటంటే ప్రాబబిలిటీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యొక్క ప్రాబబిలిటీ టాపిక్ నుంచి మనకి ఏంటంటే టోటల్ 13 మార్క్స్ వస్తుంది అన్నమాట వెయిటేజ్. సో అందులో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ నుంచి ఒకటి, అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్ నుంచి ఒకటి వస్తుంది అన్నమాట. సో ఈ యొక్క ప్రాబబిలిటీ నుంచి మనకి ఏంటంటే జనరల్గా 3 టాపిక్స్ అనేవి మెయిన్ కీ రోల్ అన్నమాట. సో ఒకటి వచ్చేసేమో కాయిన్, ఒకటి వచ్చేసేమో డైస్, ఇంకోటి వచ్చేసేమో కార్డ్స్. సో ఇలా ఇస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? సో ప్రాబబిలిటీ అంటే ఏంటి? సో ఏదైనా ఒక మనం ఈవెంట్ తీసుకున్నప్పుడు సో అసలు ఫస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా టోటల్ అవుట్కమ్స్ ఎన్ని. ఏదైనా ఒక మనం వర్క్ చేస్తే అందులో పాసిబిలిటీ ఏముంది, ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ మనం ఆ వర్క్ చేయొచ్చు అనేది దాని యొక్క రేషన్ మనం ఏమంటామంటే జనరల్ ఇక్కడ ప్రాబబిలిటీ అంటాం. సో ఇక్కడ నా ప్రాబబిలిటీ అంటే ఏంటంటే the number of favorable outcomes, the number of favorable outcomes, so the number of favorable outcomes over total number of outcomes, total number of outcomes. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రాబబిలిటీ అంటాం. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రాబబిలిటీని మనం P of Eతో ఇండికేట్ చేసుకుంటాం. సో దీని యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే నాకు సో 0కి 1కి ఇన్ బిట్వీన్ నాకు ఈ యొక్క ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో ఆల్వేస్ ప్రాబబిలిటీ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది, గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే సో 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of E ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. సో మనకు వచ్చే ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే లెస్ దాన్ 1 ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాబబిలిటీని మనకి ఏంటంటే సో 3 అనే వాటిని అంటే 3 అంటే ఏంటంటే కాయిన్స్ అనే ఒక టాపిక్, డైస్ అనే ఒక టాపిక్, కార్డ్స్ అనే ఒక టాపిక్. ఈ 3 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్ గురించి చూద్దాం. కాయిన్, సో కాయిన్ అనేది ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది. సో మనకు కాయిన్ అంటే ఏమేమి ఉంటాయి, టైల్ ఉంటుంది, హెడ్ ఉంటుంది. సో ఈ రెండు మనకు ఆ కాయిన్ మీద మనకు కనబడుతూ ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటామంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు అందులో మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏవేవి అంటే ఏదైనా టైల్ కానీ వస్తుంది, లేదు హెడ్ అయినా వస్తుంది ఏదైనా ఒక కాయిన్ తీసుకున్నప్పుడు. అదే నేను ఇది ఎప్పుడంటే 1 కాయిన్ తీసుకున్నప్పుడు. సో అలా కాకుండా నేను ఏంటంటే 2 కాయిన్స్ తీసుకున్నాను అనుకోండి. సో 2 కాయిన్స్ని నేను టాస్ చేసినప్పుడు సో అప్పుడు నాకేమవుతుందంటే నాకు వచ్చే ఈ యొక్క శాంపుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయంటే నాకు ఏదైనా టైల్ కానీ రావచ్చు, లేదు హెడ్ ట్రైల్ అయినా రావచ్చు, లేదు ట్రైల్ హెడ్ అయినా రావచ్చు, లేదు హెడ్ అయినా రావచ్చు. సో ఇవి నాకున్న పాసిబిలిటీస్. సో ఇక్కడ నాకు టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయంటే 4 పాసిబిలిటీస్ వచ్చాయి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చాయి. ఓకేనా. సో ఈ 2 అనేది ఏంటి అంటే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే ఇక్కడ 2 ఎప్పుడు 1 కాయిన్ తీసుకున్నప్పుడు. అదే నేను 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే నాకు 4. ఇదేంటంటే నాకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇది కూడా టోటల్ అన్నమాట. సో 1 కాయిన్ తీసుకున్నప్పుడు నాకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటంటే 2, ఏదర్ టైల్ కానీ ఏదర్ హెడ్ కానీ. అదే 2 కాయిన్స్ నేను టాస్ చేసినప్పుడు సో బోత్ కాయిన్స్ మీద నాకు టైల్ రావచ్చు, లేదు హెడ్ టైల్ రావచ్చు, లేదు ట్రైల్ హెడ్ రావచ్చు, లేదు హెడ్ అయినా రావచ్చు. సో అదే కాయిన్ నేను 3 టైమ్స్ టాస్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నేనేంటంటే సో వెన్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. సో నేను ఎప్పుడైతే 3 కాయిన్స్ టాస్ చేస్తానో అప్పుడు నాకేం వస్తుందంటే ఇక్కడ సో చూడండి ఈ యొక్క శాంపుల్ అనేది ఏమొస్తుందంటే సో హెడ్ కానీ, లేదు ట్రైల్ కానీ, లేదు హెడ్ ట్రైల్ కానీ, లేదు ట్రైల్ హెడ్ కానీ, లేదంటే ట్రైల్ హెడ్ కానీ, లేదంటే ట్రైల్ హెడ్ ట్రైల్ హెడ్,
హెడ్ ట్రైల్. సో ఇలా నాకు మొత్తం ఎన్ని వస్తుందంటే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటే 3 కాయిన్స్ నేను టాస్ చేసినప్పుడు నాకు వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని అంటే ఎన్ని అకౌంట్ చేయండి. సో టోటల్ 8 వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చే ఈ 8 ఈ 4 ఈ 2 ఎలా తీసుకుంటున్నామంటే ఇక్కడ మనము సో ఇక్కడ చూడండి 2 కాయిన్స్ అన్నప్పుడు 1 కాయిన్ అంటే నాకు ఎన్ని వచ్చినాయి పాసిబిలిటీస్ 2 వచ్చాయి. సో 2 కాయిన్స్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనం 2 × 2. సో ఎన్ని అయింది ఇక్కడ 4. సో దీన్ని ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు అంటే 2² = 4 కూడా రాసుకోవచ్చు. అంటే మనం ఒక కాయిన్ ఎన్ని టైమ్స్ అయితే మల్టిపుల్ చేస్తామో అది పవర్లో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ నాకేంటంటే టోటల్ 8 పాసిబిలిటీస్ వచ్చాయి 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు. సో నాకు ఒక కాయిన్ ద్వారా వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ 2. నేను ఎన్ని టైమ్స్ ఎన్ని కాయిన్స్ తీసుకున్నా 3 కాయిన్స్ కాబట్టి 2 × 3 అంటే 8 వచ్చింది అన్నమాట. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో ఇది ఫస్ట్ కాయిన్, ఇది సెకండ్ కాయిన్, ఇది థర్డ్ కాయిన్, ఇది కాయిన్ 1, ఇది కాయిన్ 2, ఇది కాయిన్ 3. సో ఇలా అన్నమాట. సో అప్పుడు నాకేమైంది టోటల్ ఇదేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఇండికేట్ చేస్తుంది. సో ఇలా చేసుకుంటాం. ఒకవేళ 4 అయితే 4 టైమ్స్ మల్టిపుల్ చేసుకుంటాం 2 × 2 × 2 అంటే అప్పుడు నాకు టోటల్ ఎన్ని అవుతాయి 16 అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా ఓకేనా. సో ఎప్పుడైతే నేను కాయిన్స్ని n కాయిన్స్ తీసుకొని టాస్ చేసినప్పుడు నాకు వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని అన్నప్పుడు మనం ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు అంటే 2n గా ఇండికేట్ చేసుకుంటాం. సపోజ్ నేను ఏంటంటే n కాయిన్స్ నేను టాస్ చేసినప్పుడు నాకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 2n. ఇక్కడ n అంటే 1 అవ్వచ్చు, 2 కాయిన్స్ అవ్వచ్చు, 3 కాయిన్స్ అవ్వచ్చు, 4 కాయిన్స్ అవ్వచ్చు. సో ఎన్ని అయితే మనం తీసుకుంటామో అన్ని అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 4 కాయిన్స్ తీసుకున్నాను అనుకోండి. సో టాస్ చేసినప్పుడు నాకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు ఇక్కడ 2 అంటే 16 అన్నమాట. అంటే నేను 4 కాయిన్స్ తీసుకున్నప్పుడు నాకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే టోటల్ వచ్చేసి 16. ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మనకు డైస్ అన్నమాట. సో ఈ యొక్క ప్రాబిలిటీలో ఇంపార్టెంట్ వన్ ఏంటంటే డైస్. సో ఇక్కడ నేను ఒక డైస్ని త్రో చేసినప్పుడు నాకు వచ్చేటి ఏంటి. సో జనరల్ మనకు డైస్ అంటే ఎలా ఉంటుంది. సో మనకు ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది ఇది. సో జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అంతే. సో ఇలా అనుకుంటే ఇది ఒక డైస్ అనుకుంటే సో ఇక్కడ మనకి ఏంటంటే సో నెంబరింగ్ అనేది ఉంటుంది. సో 1 2 3 4 5 6 సో ఇలా ఉంటాయి అన్నమాట. సో సింగిల్ డైస్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ డైస్ మీద మనకు నెంబరింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు సో ఇది ఒక శాంపుల్ అనుకుంటే మనము సో ఇందులో 1 నుంచి 6 వరకు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఉండేటివి ఏవి అంటే మనకు ఎన్ని ఉంటాయి 2 4 6 అనేటివి ఈవెన్. అదేవిధంగా ఆడ్ ఉన్నటివి ఎన్ని అంటే నాకు 1 3 5 అంటే టోటల్ వచ్చేసి 6 ఉన్నాయి. అందులో ఈవెన్ వచ్చేసి 3 ఉన్నాయి, ఆడ్ వచ్చేసి 3 ఉన్నాయి. సో మనం తీసుకునే ఒక డైస్లో శాంపుల్లో టోటల్ ఎన్ని అంటే నాకు 6 ఉన్నాయి. ఓన్లీ ఈవెన్ ఉండేటివి ఎన్ని అంటే 3, ఓన్లీ ఆడ్ ఉన్నటివి ఎన్ని అంటే 3. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నాకు ఇందులో డైస్లో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు 6గా తీసుకుంటాం. సో అదే డైస్ని ఒకవేళ నేను 2 డైస్ తీసుకున్నాను అనుకోండి. సో వెన్ 2 డైస్ సో వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్. సో ఈ కేసుకి వచ్చేసరికి నాకు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అన్నప్పుడు సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా తీసుకుంటాం అన్నప్పుడు సో ఇక్కడేమో డైస్ 1 అనేసి ఒకటి తీసుకుంటాం, ఇక్కడేమో డైస్ 2 అనేసి ఒకటి తీసుకుంటాం. సో ఫస్ట్ డైస్ 1లో నాకేమేమి ఉంటాయి 1 నుంచి 6 వరకు ఉంటాయి. అదే డైస్ 2 వచ్చేసరికి అదే సేమ్ 1 నుంచి 6 వరకు ఉంటాయి. సో ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో నాకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ నాకేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ కావాలి.
సో ఈ కేసుకి వచ్చేసరికి మనం ఎలా తీసుకుంటాం దీన్ని అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ 1తో ఇక్కడ డైస్ 1 డైస్ 2 ఉంది కదా. సో ఫస్ట్ 1తో ఉన్నట్టు చూద్దాం. సో 1తో అంటే ఇందులో ఉన్నట్టు ఇందులో. సో 1, 1 నెక్స్ట్ 1, 2 1, 3 1, 4 1, 5 1, 6. సో ఇది అంటే 1తో ఉన్నటువన్నీ తీసుకున్నాం. సో అదేవిధంగా సిమిలర్లీ 2తో ఉన్నది. సో 2, 1 2, 2 2, 3 2, 4 2, 5 2, 6. సో అట్లా మనం ఏదైతే నెంబర్స్ తీసుకున్నామో ఆ నెంబర్స్ ఉన్నట్టు ప్రతిదీ తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సిమిలర్లీ 3తో. సో 3, 1 3, 2 3, 3 3, 4 3, 5 3, 6. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. 1తో ఇంటరాక్ట్ అయినాడు. 1 2 3 4 5 6 6 ఉన్నాయి. అదేవిధంగా ఇవి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సిమిలర్లీ 4తోను 5తోను 6తో కూడా తీసుకుంటాం అన్నమాట. ఆ విధంగానే. సో ఇక్కడ ఏంటంటే సో నెక్స్ట్ 4తో చూడండి. 4, 1 4, 2 4, 3 4, 4 4, 5 4, 6. సో ఇవన్నీ ఉన్నాయంటే మొత్తం 6 ఉన్నాయి. అదేవిధంగా 5తో ఇంటరాక్ట్ అయినట్టు. అంటే మనం తీసుకునే 2 డైస్ ఉన్నప్పుడు ఆ 2 డైస్లో సో ఈచ్ నెంబర్కి ఇంటర్లింక్ ఉండేటివన్నీ తీసుకుంటాం అన్నమాట. సో ఇందులో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే సో వాటి యొక్క ఫేసెస్ మీద ఉండే వాల్యూస్ని బట్టి అడుగుతాడు అన్నమాట మనకు. సో మేబీ అది సమ్ అవ్వచ్చు, లేదు సేమ్ నెంబర్ ఉన్నట్టు అవ్వచ్చు, లేదు ఓన్లీ ఆడున్నట్టు అవ్వచ్చు. సో ఇలా అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ మనకి దీన్ని ఎలా నోటేట్ చేసుకుంటాం అనే ఇండికేషన్ తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇందులో 2 డైస్ మనం రోల్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి అంటే నాకు ఇక్కడ సో చూడండి మొత్తం 36 వచ్చాయి. ఓకేనా. సో దీన్ని మనం ఎలా తీసుకున్నాం? 6 × 6గా తీసుకున్నాం. సో ఒక డైస్ రోల్ చేసినప్పుడు నాకు వచ్చిన పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు ఓన్లీ 6. సో ఒక డైస్ సింగిల్ డైస్ ఇక్కడ నేను సింగిల్ డైస్ అనేది తీసుకున్నాను. సింగిల్ డైస్ తీసుకున్నాం నాకు పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 6. అదే నాకు 2 డైస్ మనం రోల్ చేసినప్పుడు నాకు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు ఎన్ని వచ్చాయి? నాకు 36 వచ్చాయి. ఒకవేళ నేను 3 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మనం ఎలా తీసుకుంటాం? 6 × 6 × 6గా తీసుకుంటాం. సో ఇదే కేసు నేను ఒకవేళ 3 డైస్ అనేది తీసుకున్నాను అనుకోండి. సో 3 డైస్ని రోల్ చేశాను అనుకోండి. సో 3 డైస్ రోల్ చేసినప్పుడు నాకు వచ్చే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే సో 6 × 6 × 6గా రాసుకుంటాం. సో అప్పుడు నాకు ఎన్ని అయితే టోటల్ 216 అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ డైస్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంటి అంటే సో ఇక్కడ నాకు ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే నాకు సో ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. సో ఇందులో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అంటే నార్మల్గా అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నాకు ఒకవేళ ఈ యొక్క సమ్ 2 డైస్ మనం రోల్ చేసేసి వాటి యొక్క సమ్ వాల్యూ అనేది సో నేనేంటంటే 2 డైస్ నేను రోల్ చేస్తాను. 2 డైస్ రోల్ చేసి ఆ యొక్క సమ్ ఆఫ్ 2 డైస్ వాల్యూస్ ఎంత అంటే కేస్ 1 వచ్చేసరికి 3, కేస్ 2 వచ్చేసరికి 5 ఇలా తీసుకున్నాం. సో అదేవిధంగా కేస్ 3 వచ్చేసరికి 11 తీసుకున్నాం. సో అప్పుడు నాకేమవుతుంది అంటే సో ఇక్కడ చూడండి. సో మనం 2 డైస్ని రోల్ చేసాము, బాగానే ఉంది. అయితే వాటి యొక్క సమ్ వాల్యూ ఎంత అంటే 3. సో ఇక్కడ దీనికి సొల్యూషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు ఎప్పుడైతే నేను 2 డైస్ రోల్ చేస్తానో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు టోటల్ ఎన్ని అవుతాయి? 2 డైస్ రోల్ చేసినప్పుడు 36. సో కాబట్టి ఆ 36 రాసుకుంటాం. 36. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఏం కావాలా? సమ్ వచ్చేంత రావాలా? 3 రావాలా.
సో 3 వచ్చే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి మనకు. సో ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయండి. సో 3 అంటే నాకున్నది ఏంటి, 1, 2 వస్తుంది, 2, 1 వస్తుంది. ఇంకేమన్నా వస్తాయా మనం సమ్ యాడ్ చేసినప్పుడు? సో నాకు వచ్చే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ, సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఓన్లీ 2 ఉన్నాయి. ఏంటంటే అది 1, 2, 2, 1. సో మనకున్న మొత్తం టోటల్ 36లో ఉన్న పాసిబిలిటీ ఏంటంటే 1, 2, 2, 1. సో ఇవి మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి నాకేమవుతుంది దీనికి, ఓన్లీ 3 అన్నప్పుడు అంటే సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. టోటల్ నెంబర్ అన్నప్పుడు 36. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే నాకు కేస్ 1కి, సో వాటి యొక్క సమ్ వచ్చేసి 3 రావడానికి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుందంటే నా ప్రాబిలిటీ అనేది, సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ ఎన్ని అంటే ఇక్కడ నాకు ఓన్లీ 3 రావడానికి 2, టోటల్ ఎన్ని అంటే నాకు 36. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/18గా రాసుకోవచ్చు. సో అది నాకు ఆన్సర్ అవుతుంది. సెకండ్ కేస్ ఏంటి, 5 రావాలి. సో కేస్ 2 ఏంటంటే, సో మనకు డైస్ మీద ఉన్న వాల్యూ సమ్ వచ్చేసి ఎంత రావాలా, 5 రావాలి. సో 5 రావడానికి నాకున్న ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇందులో. సో 5 అంటే మనకి ఏమేమి వస్తాయి ఇక్కడ అంటే, రెండింటిని యాడ్ చేస్తే ఆ డైస్లో అంటే 2 డైస్ ఉంటాయి కదా, ఒక దాని మీద ఉండే ఫేస్ వాల్యూ ఇంకో దాని మీద ఉండే ఫేస్ వాల్యూ రెండు యాడ్ చేస్తే మనకు 5 రావాలి. సో అలాంటి కేసెస్ ఏమేమి ఉన్నాయి, 1, 4, 2, 3. సో అదేవిధంగా 3, 2, 4, 1. సో అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి నాకు. సో ఇక్కడ ద నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్నప్పుడు ఏమేమి వస్తాయంటే ఇక్కడ నాకు, సో చూడండి, సో 5 రావాలన్నప్పుడు సో 1, 4, అదేవిధంగా 2, 3, 3, 2, 4, 1. అంటే టోటల్ ఎన్ని వచ్చాయి నాకు, 4. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు 36. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే నాకు 2 డైస్ కాబట్టి 36. సో అప్పుడు నాకు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓన్లీ సమ్ ఆఫ్ వాల్యూ 5 అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది, సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 4 1 4 9 అంటే 1/9. సో ఇది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కేస్ ఏంటి, 11 రావడానికి పాసిబిలిటీ ఏంటి అన్నాడు. సో థర్డ్ కేస్ ఏంటంటే, సో ఓన్లీ నాకు సమ్ ఎంత రావాలా, సో సమ్ బికమ్స్ 11 రావాలి. అప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్నప్పుడు 11 రావాలంటే ఏమేమి యాడ్ చేయొచ్చు ఇక్కడ చూడండి. సో 11 రావాలి అన్నప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి నాకు, సో మనకు 2 ఫేసెస్ మీద either 5 6 ఉంటే 11 వస్తుంది అంతేనా. సో అప్పుడు నాకేం వస్తుందంటే ఇక్కడ, సో 5 6 కానీ 6 5 కానీ, సో ఆ రెండు కేసెస్ మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే నాకు 11 వస్తుంది అన్నమాట. సో కాబట్టి నాకున్న పాసిబిలిటీస్ ఏంటంటే 2. సో నాకు 11 రావాలన్నప్పుడు 5 6 ఒకటి, 6 5 ఒకటి. సో కాబట్టి నాకు ఎన్ని వస్తాయి టోటల్ అంటే 2 అన్నమాట. సో అప్పుడు నాకు ఈ యొక్క ప్రాబిలిటీ ఏమవుతుంది దీనికి అంటే, సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 2, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 36. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/18. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ డైస్ ప్రాబ్లమ్స్ అనేటివి అడుగుతూ ఉంటాడు అన్నమాట, అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఓన్లీ 5 మాత్రం రావడానికి పాసిబిలిటీ ఏంటి, అదేవిధంగా 5 మాత్రం అట్లీస్ట్ ఒకసారి మాత్రం రావడానికి ప్రాబిలిటీ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇదే ప్రాబ్లమ్ని సో ఇంకే విధంగా ఎలా అడగచ్చు అంటే, సో ఇక్కడ నాకు, సో ఇక్కడ చూడండి, సో ఏదైతే మనం డైస్ ఇచ్చామో ఈ డైస్ నుంచి ఎక్కువగా మనకు అడిగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఈ 2 డైస్ నుంచే ఇంకో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే నాకు, సో 5 will not come. సో 5 will not come up. సో either ones. సో ఇక్కడ ఇంకో అడిగే క్వశ్చన్ ఎట్లా అంటాడంటే, 5 will not come up either time.
సో ఇదొక క్వశ్చన్. సో ఇంకో విధంగా ఎలా అడుగుతాడంటే నాకు, సో 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. సో ఇలా అడుగుతాడు. అంటే ఇక్కడ చూడండి, 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం అన్నప్పుడు, సో ఇక్కడ నాకేమొస్తుందంటే నాకు ఇక్కడ ఇందులో అంటే కేస్ 1లో వచ్చేసరికి ఏదైతే టైం అన్నప్పుడు అంటే మనకు ఏదైతే అంటే టోటల్ ఎన్ని పాసిబిలిటీస్, మనకు టోటల్ 36 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో టోటల్ 36 పాసిబిలిటీస్లో ఈ 5 విల్ నాట్ కమ్ అప్ ఏదైతే టైం అన్నప్పుడు అంటే 5 మాత్రం రాకుండా ఉన్నట్టు మాత్రం మనం రిమూవ్ చేసుకుంటాం అన్నమాట ఇందులో. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ దానికి అర్థం ఏంటి అంటే 5 విల్ నాట్ కమ్ అప్ ఏదైతే టైం అన్నప్పుడు, సో 5 లింక్ ఉంది చూసారా, అంటే ఏంటిదో ఇది. సో 5 ఎక్కడైతే ఉందో సో ఆ రో, సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 5 ఉంది కదా, సో 5 ఎక్కడైతే ఉంటుందో ఆ రో మొత్తాన్ని మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఇది దాని మీనింగ్. సో అంటే ఇప్పుడు నాకేమైంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం ఎన్ని పోతాయి. సో ఇక్కడేమో 1 2 3, సో ఇక్కడికి వచ్చేసరికి 4 5 6, సో ఇక్కడ 7 8 9 10 11. సో మొత్తం 11 రిమూవ్ చేసుకుంటాం. ఇక్కడ 5 మొత్తం యాక్చువల్గా 12 రావాలి, కాకపోతే ఇక్కడ నాకేంటి 5,5 అనేది రెండిట్లోనే మిక్స్ అయ్యింది. కాబట్టి నాకేమైంది అంటే ఇక్కడ మనం టోటల్ 36 వాటిల్లో ఈ యొక్క 11 అనేది రిమూవ్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఎన్ని వస్తుంది అంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నాకేంటంటే సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం. సో ఎయిదర్ టైం అన్నప్పుడు ఇక్కడ నాకేంటంటే 5 ఏదైతే ఉంటుందో ఆ 5 ఉన్నటువంటి రిమూవ్ చేసుకుంటాం. అంటే ఏవేవి, సో 1,5 2,5 3,5 4,5 5,5 6,5. సో దాంతోపాటుగా 5,1 5,2 5,3 5,4 5,6. ఎందుకంటే ఆల్రెడీ 5,5 ఇక్కడ తీసుకున్నాం కాబట్టి నేను ఒకసారి రిపీట్ చేశాను. సో అప్పుడు నాకు టోటల్ ఎన్ని అయినాయి ఇక్కడ నాకు అంటే, సో టోటల్ వచ్చేసి 11. అంటే ఓన్లీ 5 విల్ నాట్ కమ్ అప్ ఏదే టైం అన్నప్పుడు. సో దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది, సో యాక్చువల్గా టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 36. సో ఇప్పుడు దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు నాకు టోటల్లో నుంచి 11 రిమూవ్ చేసుకోవాలి. సో అదే నాకేమవుతుంది పాసిబుల్ ఈవెంట్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక నాకు టోటల్ 36 కదా. సో 5 విల్ నాట్ కమ్ అన్నప్పుడు అది 11 టైమ్స్ రావట్లేదు, రిమైనింగ్ టైంలో వస్తుంది కదా, దాని అర్థం అదే కదా. సో కాబట్టి నాకేమవుతుందంటే దాని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ 5 విల్ నాట్ కమ్ అప్ అని రాసుకోవాలి ఇక్కడ. సో 5 విల్ నాట్ కమ్ అప్ ఏదర్ టైం. సో ఏదర్ టైం అన్నప్పుడు ఏం రాసుకుంటాం అంటే, సో 36లో నుంచి 11 అనేది రిమూవ్ చేసుకుంటాం. అప్పుడు నాకు ఎంత వస్తుంది ఇక్కడ 25, అంటే 25 టైమ్స్ అది వస్తుందండి దాని అర్థం. ఇప్పుడు నాకు ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 25, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 36. సో ఇది అవుతుంది అన్నమాట ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఏంటి, 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్ అన్నాడు. సో ఇక్కడ అట్లీస్ట్ వన్స్ అన్నప్పుడు ఇక్కడ నాకేమొస్తుంది అంటే నాకు ఇక్కడ ఈ యొక్క 11 అనేది వస్తుంది. ఇక్కడ 5 విల్ కమ్ అట్లీస్ట్ వన్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు, సో ఇక్కడ చూడండి, సో ఇందులో అట్లీస్ట్ వన్స్ అన్నప్పుడు ఇక్కడ 5 ఒకసారి వచ్చింది, ఇందులోనూ 5 వచ్చింది, ఇందులోనూ 5 వచ్చింది, సేమ్ అట్లీస్ట్ వన్స్ అన్నాడు. ఇక్కడ ఓన్లీ వన్స్ అన్నాడు అనుకో మళ్ళీ మారిపోతుంది మళ్ళీ. సో ఇక్కడ అట్లీస్ట్ వన్స్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ టోటల్ మనం ఏదైతే 11 తీసుకున్నామో ఆ 11 దగ్గరలో మనకు 5 అనేది వచ్చింది. సో కాబట్టి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ కేస్ 2కి వచ్చేసరికి, ఇక్కడ కేస్ 2లో, సో కేస్ 2 ఇక్కడ నాకేమవుతుంది, సో ప్రాబబిలిటీ, సో 5, సో ప్రాబిలిటీ ఆఫ్ 5
విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. సో అప్పుడు నాకు ఏం రాసుకోవచ్చు అంటే దీని జనరల్గా, సో పి ఆఫ్ ఈ ఈక్వల్ టు, సో ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసాము, 5 విల్ నాట్ కమ్ అప్ ఎదర్ టైం అన్నాం కదా. సో దీన్ని టోటల్లో నుంచి రిమూవ్ చేసాం అనుకో, మనకి ఏమొస్తుంది అంటే ఇది దీనికి ఆన్సర్ వస్తుంది అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ 5 విల్ నాట్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. ఇంతకుముందు ఏంటంటే 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం అన్నప్పుడు మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో, సో దీన్ని 1 నుంచి మనం రిమూవ్ చేసామంటే ఈ యొక్క ఆన్సర్ వస్తుంది అనమాట. దీన్ని అలా అన్నా సాల్వ్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. సో పి ఆఫ్ ఈ అంటే ఏం రాసుకోవచ్చు మనం, సో ఇక్కడ నా 5 అట్లీస్ట్ వన్స్ అంటే 11 టైమ్స్ వచ్చింది, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఏంటంటే 36 అన్నమాట. సో ఇది నాకు ఆన్సర్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే, మనకేంటంటే ఏదైనా ఈవెంట్ అనేది, సో పాసిబిలిటీ ఉన్నది ఒకసారి, అదేవిధంగా పాసిబిలిటీ లేనిది ఒకసారి, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు 1. ఏదైనా ఒక ఈవెంట్ అనేది, సో నాకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ పాసిబుల్ అవుట్కమ్స్తో వచ్చే వాల్యూ ఒకటి, అసలు పాసిబుల్ అవుట్కమ్స్ లేకుండా అంటే నెగిటివిటీతో వచ్చే వాల్యూ ఒకటి, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు 1 అన్నమాట ఆల్వేస్. సో ఇంతకుముందు మనం ఏదైతే చేసామో అదేంటంటే ఒక పి ఆఫ్ ఈ డాష్ వాల్యూ మనం ఇంతకుముందు చేసింది, అంటే 5 అనేది అట్లీస్ట్ ఒకసారి కూడా రాకుండా ఉండే పాసిబిలిటీస్ ఏంటన్నప్పుడు మనకున్న వాల్యూ ఎంత మనకు 25/36. ఇప్పుడు 5 ఒక్కసారైనా వచ్చే పాసిబిలిటీ ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ మనం ఈ పి ఆఫ్ ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏదో రాసుకోవచ్చు, పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ డాష్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ పి ఆఫ్ ఈ డాష్ అంటే ఏంటంటే 5 ఒకసారి కూడా రాకుండా 2 డేస్ రోల్ చేసినప్పుడు 5 ఒకసారి కూడా రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు ఈ 25/36 అనేది వచ్చింది నాకు. ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఏంటంటే 5 అనేది అట్లీస్ట్ ఒక్కసారైనా రావడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు, సో దాని వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే టోటల్లో నుంచి అసలు ఒకసారి కూడా రాకుండా ఉన్నదాన్ని రిమూవ్ చేసేసాం అనుకో, అప్పుడు నాకేం వస్తుంది, అట్లీస్ట్ వన్స్ అనేది వస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ కూడా ఏమవుతుందంటే 11/36 వస్తుంది. సో ఇలా మనం డైస్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ ఉంటాం. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుంటాం సో డైస్ అన్నప్పుడు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. ఇందులో ఇక్కడ ఏంటి, దేర్ ఆర్ 3 రెడ్ బాల్స్, 7 బ్లూ బాల్స్, 5 గ్రీన్ బాల్స్ ఇలా ఇచ్చాడు. ఒక బ్యాగ్లో అంట 3 రెడ్ బాల్స్ ఉన్నాయంట, 5 బ్లూ బాల్స్ ఉన్నాయంట, 7 బ్లూ బాల్స్ ఉన్నాయి, 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి, ఇలా ఇచ్చాడు. అయితే ఇందులో ఒక బాల్ అనేది పిక్ చేసాము. సో ఒక బాల్ పిక్ చేసినప్పుడు దానికి ఏమన్నాడు, ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. సో రెడ్ బాల్ కానీ బ్లూ బాల్ కానీ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, సో ఇది అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెడ్ ఆర్ బ్లూ, ఆర్ అనే సింబల్, ఆర్ అని ఇచ్చాడు అంటే మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలని అర్థం, రెడ్ ఆర్ బ్లూ. సో ఇక్కడ నాకు ఓన్లీ రెడ్ రావడానికే ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఓన్లీ బ్లూ రావడానికే ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేయాలంటే మనకేం తెలియాలంటే అసలు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి. సో మనం తీసుకునే బ్యాగ్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్, ఇన్ బ్యాగ్. సో ఎన్ని ఉన్నాయంటే నాకు రెడ్ బాల్స్ ఉన్నాయి, 7 బ్లూ బాల్స్ ఉన్నాయి, 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి నాకు 15 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 15 ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ రెడ్, సో ఓన్లీ రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, సో ఓన్లీ రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి నాకు 3 ఉన్నాయి. సో కాబట్టి నాకు ఏమవుద్దంటే ఇక్కడ, సో 3/15, ఇది ఓన్లీ రెడ్ బాల్ రావడానికి. నెక్స్ట్ ఏంటి, ఓన్లీ బ్లూ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, సో ఓన్లీ బ్లూ బాల్, సో దీనికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకు 7 ఉన్నాయి, సో 7/15. సో అదేవిధంగా ఓన్లీ గ్రీన్ బాల్స్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, సో ఓన్లీ గ్రీన్ బాల్, అంటే మనం ఏదైనా ఒక బాల్ పిక్ చేసినప్పుడు ఓన్లీ నా గ్రీన్ బాల్ మాత్రం రావడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు, సో ఈ కేసులో మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని, సో గ్రీన్ అంటే ఎట్లా 5/15. సో ఇక్కడ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే
క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ అండ్ రెడ్ కానీ బ్లూ కానీ, సో రెండిట్లో ఏదో ఒకటి అన్నాడు. సో అప్పుడు అంటే ఏంటి, రెడ్ అదేవిధంగా ఇంకోటి ఏంటి బ్లూ, సో ఈ రెండు కేసెస్ తీసుకోమన్నాడు. సో కాబట్టి నాకేంటంటే సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఆర్ బ్లూ. సో రెడ్ ఆర్ బ్లూ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనము, సో ఓన్లీ రెడ్ బాల్ ఆడడానికి ప్రాబిలిటీ ఏంటంటే ఇక్కడ ఆర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. ఒకవేళ అండ్ ఇచ్చాడు అనుకోండి, రెడ్ అండ్ బ్లూ అని ఇచ్చినప్పుడు ఇంటూ తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ నాకు ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఆర్ బ్లూ అన్నప్పుడు రెడ్ తీసుకోవడానికి ప్రాబిలిటీ 3/15, బ్లూ తీసుకోవడానికి ప్రాబిలిటీ 7/15. ఇక్కడ రెడ్ ఆర్ బ్లూ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. ఒకవేళ రెడ్ అండ్ బ్లూ అన్నాడంటే ఇక్కడ 3/15 ఇంటూ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్ కాబట్టి నేనేం తీసుకున్నా, ప్లస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకేంటి, బ్లూ అన్నప్పుడు 7/15. సో నాకు టోటల్ ఎంత అయింది, 10/15. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2/3గా రాసుకోవచ్చు. సో ఇదే నాకేమవుతుంది ఇక్కడ ప్రాబిలిటీ అవుతుంది. సో క్లియర్ అమ్మాయి దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది మనకు ప్రాబిలిటీ నుంచి బేసిక్గా అడిగే క్వశ్చన్. సో దీనిలో నుంచి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.